నమస్తే అందరికీ, నేను మీ యశ్వంత్ యాదవ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి వాటర్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడున్న జీవన శైలిలో అందరూ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళకున్న టైం లేక వల్లనో లేదంటే అదర్ వర్క్స్ వల్లనో వాటర్ అనేది తక్కువ తీసుకుంటున్నారు. రోజు నీళ్ళు ఎక్కువ తాగాలి. మన శరీరం 60% వాటర్తో నిండి ఉంటుంది. ఈ శరీరంలో ఉండే నీళ్ళు అన్ని అవయవాలకు చేరుతుంది. అలానే శరీరంలో ఉండే చెమట మరియు శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. సో వాటర్ ఎలా తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎంత వాటర్ తీసుకుంటే ఒక రోజుకి మనిషి హెల్తీగా ఉంటాడని. సో ఎంత వాటర్ తీసుకోవాలంటే ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఒక మనిషి 60 కేజీలు ఉన్నాడు అంటే ఫర్ ఎవ్రీ 20 కేజీలకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను 80 కేజీలు ఉన్నా. 80 కేజీలు ఉన్నానంటే ఫర్ ఎవ్రీ 20 కేజీలకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. అప్పుడు నేను ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి? 20 అంటే 80/20 4 లీటర్స్ వాటర్ పర్ డే నేను తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? అలానే పైన ఫార్ములా ఇచ్చాను, ఆ ఫార్ములా ప్రకారం కూడా చూడండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నీరు ఎలా తాగాలో చూద్దాం. చాలామందికి నీరు ఏ సమయంలో తాగాలో తెలియదు. నేను చెప్పినట్టు మీరున్న బరువు ప్రకారం వాటర్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి అనారోగ్యం రాదు. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఎలా అంటే మీరు ఆకలిగా ఉన్నప్పుడు నీరు ఎక్కువ తాగడం వల్ల మీరు చాలా తక్కువగా తింటారు. అలానే చెమట పట్టినప్పుడు 2 గ్లాసుల నీరు తీసుకోవడం మంచిది. అలానే చాలామంది డీహైడ్రేషన్ అవుతుంటుంది బాడీకి. అలాంటప్పుడు మీరు ఎక్కువ నీరు తాగడం మంచిది. అలానే మీరు చూసినట్లయితే చాలామందికి మైల్డ్ హెడేక్, తలనొప్పి వచ్చినప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నీరు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ లేకుండా ఉంటుంది. నిద్ర లేచినప్పుడు కూడా నీళ్ళు 1 గ్లాసు లేదంటే 1 లీటర్ నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది. అలానే మధ్యాహ్నం 3 గంటల సమయం అప్పుడు అలసట వచ్చినప్పుడు కూడా నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ పరంగా వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ.